వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. ఈరోజు నెల్లూరు నగరంలోని పాత ప్రెస్ క్లబ్ నందు TN యానాది రాష్ట్ర మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చౌటూరు సీనయ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లా జలదంకి మండలం కృష్ణపాడు అనే గ్రామంలో 35 సంవత్సరాల తలపల మల్లికార్జున్ అనే వ్యక్తి ఒక బాలికను అత్యాచారం చేసినట్లుగా ఈ విషయంపై ఆ పాప తల్లిదండ్రులు బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని, పోలీసు వారు ఎటువంటి చర్యలు చేపట్టలేదని, మేము యానాది కులమునకు చెందిన వారం అనే ఉద్దేశంతో పోలీసు వారు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన తెలియజేశాడు. మాకు తగువైన న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున మా యానాదులందరూ కలిసి ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన తెలియజేశాడు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు చౌటూరు సైనయ్య, TN యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం కృష్ణపాడు జలదంకి మండలం శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఒక అమ్మాయిని తలపల మల్లికార్జున 30 సంవత్సరాలు పైగా ఉన్నాయి, పెళ్ళి అయ్యింది, బిడ్డలు ఉన్నారు. అయినా కూడా క్రూరత్వం మానవత్వాన్ని మరిచి ఒక అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. అక్కడ వారు కన్న తండ్రి, కుటుంబ సభ్యులు వీరంతా స్థానిక పోలీస్ స్టేషన్కి సంఘటన జరిగిన సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందని, అక్కడ పోలీసు వారు ఇంతవరకు FIR కాగితాలు కానీ, నిందితుడిని శిక్షించినట్టు కానీ, అరెస్టు చేసినట్టు కానీ బాధితులకు చూపించలేదని వారి కుటుంబ సభ్యులు TN యానాది మహానాడు సభ్యుల్ని మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ నెల్లూరు జిల్లాలో గౌరవనీయులు SP అజితా వేజెండ్ల గారు వచ్చిన కాడి నుంచి నేరపూరితమైన నేరస్తులంతా కఠినంగా శిక్షించి నేరాలు లేకుండా జిల్లాలో చేయడం జరుగుతుంది. కానీ నేను ఈ మీడియా పరంగా వెల్లడించేది ఏమనగా, మారుమూల పల్లెటూరు గ్రామాలలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలలో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అత్యాచారాలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళినప్పుడు అవి కేసులు కట్టకుండా ఒక మధ్యస్థాన స్థానిక పెద్ద మనుషులతో మధ్యస్థానం చేయడం వల్ల చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈ విధంగా ఈదుకొక రౌడీలు తయారవుతున్నారని చెప్పి నేను ఈ మీడియా పరంగా చెప్పడం జరుగుతుంది. ఏమనగా, ఒక స్థానిక పోలీస్ స్టేషన్లో ఒక SIకి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మీద ఆ సరైన విచారణ ఉండదు. ఆ కంప్లైంట్ తీసి అక్కడ పెట్ట, ఆ కంప్లైంట్ అనేది ఒక మర్యాద అనేది ఉండదు. ఏ చిన్న తప్పు జరిగినా చిన్న పల్లెటూరు గ్రామాలలో ఆ ఇచ్చిన రిసిప్ట్ మీద, అర్జీల మీద కానీ చట్టపరమైన చర్యలు తీసుకోగలిగితే మారుమూల పల్లెటూరు గ్రామాలలో కూడా ఇలాంటి నేరపూరితమైన నేరాలు జరగకుండా అరికట్టొచ్చని మేము పోలీస్ అధికారులను కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రభుత్వానికి కూడా ఇలాంటి చిన్న చిన్న నేరాలు పెద్ద పెద్ద నేరాలుగా పల్లెటూరుల్లో జరగడం చూస్తున్నాం. పల్లెటూరులో కూడా ఇలాంటివి కూడా జరగకుండా ఉండాలంటే స్థానిక పోలీస్ అధికారులు ఆయా గ్రామాలలో, ఆయా మండల SIలు ఆయా గ్రామాల్లో పర్యటించి గ్రామాలలో చట్టాల గురించి ప్రజలకు తెలియజేయాలని, ఇచ్చిన అర్జీలపై చిన్న కేసైనా పెద్ద కేసైనా బాధితులు పిలువనంపించి పోలీస్ స్టేషన్లోనే పరిష్కారం చేస్తే ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా జరుగుతాయని మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తలపల మల్లికార్జున్ని ఎవరైతే ఈ అగంతకానికి పాల్పడ్డాడో తలపల మల్లికార్జున్ని కఠినంగా శిక్షించాలని మేము TN యానాది మహానాడు తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.